హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేనైతే వామాకు బజ్జీ సింపుల్గా అండ్ సూపర్గా నాకు వచ్చిన స్టైల్లో అయితే చేసేసుకున్నానండి. ముందుగా మా ఇంట్లో ఉన్న వామాకుని అయితే నేను తీసేసుకున్నాను. ఫ్రెష్గా వామాకులను కోసుకొని వీటిని బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. కనీసం 10 నిమిషాలనే నానితే అండ్ వాటిలో ఏమైనా క్రిములు అవన్నీ ఉంటే కూడా పోతాయి కదా. సో అలా అనమాట. మనం కడిగేసుకున్న ఆకుల్ని పక్కన పెట్టుకోవాలండి. సో ఈలోగా మనం శనగపిండి తీసుకుని నార్మల్గా మనం బజ్జీకి ఎలా మిక్స్ చేసుకుంటామో బజ్జీ పిండిగా అలానే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో కొంచెం నాకు వచ్చిన స్టైల్ అయితే నేను కొంచెం కొద్దిగా కారం, జీలకర్ర, ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసాను అనమాట. అండ్ అందులోనే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను. సో ఇదైతే ఈ బ్యాటర్ అంతా నేను ఫస్ట్ టైం అయితే చేశానండి. బట్ ఫస్ట్ టైం అయినా సరే బాగానే వచ్చాయి వామాకుతో బజ్జీ. అండ్ వామాకు కూడా మంచిగా ఉంటుంది కదా, హెల్త్కి కూడా బాగా మంచిది అనిపిస్తుంది కదా. సో అయితే ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. చాలా సింపుల్గా క్విక్గా అయితే అయిపోయింది. అండ్ ఎవరికైనా గెస్ట్లు వచ్చినా మనం ఈజీగా రెడీ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో చూసారు కదా, నేను ఇలా అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వీటిలోనే నేను ఇందాక కడిగి పెట్టుకున్న ఆకులను అయితే ఇలా ముంచి వేసేసానమాట. కొంచెం మనం బజ్జీ పిండి అయితే సరిగ్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసేసుకోవడం అండి, అంతే సింపుల్గా అయిపోతుంది. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగాయని అనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఈ ఆకులను తీసి బజ్జీస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ బజ్జీల్ని మనం టమాటా సాస్తో కనుక తింటే చాలా 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 టేస్టీగా అయితే ఉన్నాయండి. సో చూసారు కదా, చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.